హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టులకు సంబంధించినటువంటి విధానం ప్రాసెస్ ఎలా ఉంది, గ్రూప్ 4కి సంబంధించినటువంటి డేట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1,50,000 పోస్టులు ఎన్ని పోస్టులు నోటిఫై చేస్తున్నారు, అదేవిధంగా మరి దానికి సంబంధించినటువంటి ఇండియన్స్ రోస్టర్ పాయింట్స్ వచ్చినాయి. మరి దీనికి క్యాబినెట్ ఆమోదమే తరువాయింది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియో రూపంలో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీ అను పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్కి యాడ్ అవ్వండి. ఓకే మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే మొట్టమొదటిగా మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం నోటిఫికేషన్. నేను ఏమనుకుంటున్నానంటే ఈ మార్చిలో కొన్ని నోటిఫికేషన్లు కానీ క్యాలెండర్ కానీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, ఎక్కువ శాతం. ఎలా చెప్తున్నామంటే మరి పీరియడ్ తక్కువ ఉంది, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఈ సంవత్సరం అయిపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలక్షన్ దానికి సంబంధించినటువంటి ఫేర్ వచ్చేస్తుంది, వాతావరణం వచ్చేస్తుంది, ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది మరి ఇప్పుడు నోటిఫికేషన్ చేస్తే కనీసం 6 నెలలు లేదా 8 నెలలు పడుతుంది ఫిల్అప్ అయ్యేటప్పటికి. అప్పుడెప్పుడు ఎలక్షన్ ముందు వెళ్ళిపోతే మరి ఓటర్సు అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు నంబరు వ్యతిరేకత ఇంకా తీవ్ర స్థాయికి పెరిగిపోతుంది. ఊరించి బాధపెట్టి నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినా, ఎన్ని పోస్టులు వేసినా మరి ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ రాదు. ఆ ఉద్దేశంతో మరి ప్రభుత్వ పెద్దలు చాలామంది సలహాదారులు ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్లానింగ్ వారికి ఉంటుంది కాబట్టి మరి ఈ వ్యతిరేకతను తగ్గించడం వారికి తెలుసు కాబట్టి నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను డిఎస్సి కానీ టెట్ కానీ అదేవిధంగా గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ ఇవన్నీ కూడా కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక ప్రక్కన తెలంగాణలో రేపా మాపా అనేటటువంటిది నోటిఫికేషన్లు వస్తున్నాయి. మరి తెలంగాణలో వచ్చినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో రాకపోతే మరి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి అదేవిధంగా వ్యతిరేకత ప్రారంభమవుతుందన్నమాట. అందువల్ల ఆ ఉద్దేశంతో దీన్ని ముందే కంట్రోల్ చేయడానికి మరి ఈ మార్చిలో టెట్ పైన నిర్ణయం రావచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఆ క్యాలెండర్ కానీ అదేవిధంగా నోటిఫికేషన్ కానీ వాటిపైన కూడా నిర్ణయం రావచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఈ గ్రూప్ 2కు సంబంధించిన ఒక 500-600 పోస్టులతో నోటిఫికేషను వస్తుంది అని అనుకుంటున్నాను. అదేవిధంగా సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నాను. అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాను. అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత డిఎస్సి అయితే ముందు రాదు, ఈ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి వస్తుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని బుక్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని వీడియోస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో అంటే ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి వాతావరణ స్టేట్మెంట్ వస్తుందో మీకు అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఈ బుక్స్ ఇవన్నీ నేను పంపిస్తాను. మీరు ఎప్పుడో అమౌంట్ కూడా పే చేశారు. అయితే మీకు డిఎస్సి కూడా ఎవరైతే ముందు అమౌంట్ పే చేశారో వారికి డిఎస్సి కూడా వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మిగిలినటువంటి వారికైతే మరి టెట్టతోనే టైం ఎండ్ అయిపోతే డిఎస్సి సపరేట్గా పే చేయాల్సి వస్తుంది. అయితే మీరు మాత్రం ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లు కానీ వీళ్ళ బుక్స్ ఆగినాయో, అంటే బుక్స్ ప్రింట్ చేయాలంటే బల్క్గా ప్రింట్ చేయాలి.
ఇప్పుడు ఆ వాతావరణం లేదు కాబట్టి రేపు ఎప్పుడైతే వాతావరణం వచ్చిన వెంటనే మీకు ఆ బుక్స్ ఎప్పుడప్పుడు ప్రింట్ చేసేసి మీకు పంపించేస్తాం. కాబట్టి డోంట్ వర్రీ, నేనున్నాను. అదేవిధంగా కొన్ని వీడియోస్ అవి వాటిని ఇంగ్లీష్ కానీ, లిటరేచర్ కానీ, అదేవిధంగా మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు కానీ కొన్ని వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా త్వరలో ఏర్పాటు చేపిస్తాను. అదేవిధంగా సోషల్ సంబంధించినటువంటి వీడియోస్, తెలుగుకు సంబంధించినటువంటి వీడియోస్, ఇవన్నీ కూడా మీకు యుద్ధ ప్రాతిపదిక పైన త్వరలో మీకు ఏర్పాటు చేపిస్తాను. అది కొంచెం వాతావరణం స్టార్ట్ అయితే మరి ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి మిత్రులు అందరూ వస్తారు. మీకు లేట్ అయినందుకు మీకే ఉపయోగకరంగా ఉండే విధంగా నేను చేస్తానన్నమాట. నెక్స్ట్ డిఎస్సి వీడియోలు కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చి వాటిని కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పేమెంట్లు ముందు పే చేశారో మరి వారందరికీ కూడా మీకు అను పబ్లికేషన్ తరఫున ఎక్కువ బెనిఫిట్ ఉండే విధంగా నేను చేస్తాను. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. నేను బుక్స్ పంపించేటప్పటికి ఒక్కసారి టెక్స్ట్ బుక్స్ 6వ తరగతి నుంచి లేదా 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఒకసారి మీరు అవసరమైతే మీరే సొంతంగా నోట్స్ రాసుకోండి. ఇవన్నీ రాసిన తర్వాత మన బుక్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి రెఫర్ చేస్తే అయిపోయే విధంగా మీకు చేస్తాను. అదేవిధంగా వీడియోస్ని కూడా నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లే విధంగా స్కూల్ అసిస్టెంట్లు కానీ అదే ఎస్జిట్లో దాదాపు పెండింగ్ లేవు. ఓకే, ఎక్కడ చాలా తక్కువ పెండింగ్ అనమాట. ఒక బయాలజీ, అదేవిధంగా మ్యాథ్స్లో ఒక 2 యూనిట్లు 3 యూనిట్లు చెప్పాలి. ఆ 2 యూనిట్లు 3 యూనిట్లు అదేవిధంగా బయాలజీ కొంత పెండింగ్ ఉంది, ఒక 20% పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ యూనిట్లు అదేవిధంగా మిగిలినవి కూడా కంప్లీట్ చేస్తాం. కొంచెం వాతావరణం రావాలి. ఈ వాతావరణం ఈ మార్చిలో వస్తుంది అనుకుంటున్నాను. వచ్చిన వెంటనే మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఈ తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్ని చూస్తే ఫస్ట్ ఇది డైరెక్టర్స్ కోచింగ్ సెంటర్స్ మెటీరియల్ అనమాట. కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ మిత్రులకు అను పబ్లికేషన్లో మీకు అద్భుతమైనటువంటి బుక్స్ మీకు అందిస్తున్నాను. తెలుగు మీడియం ఒక సెట్కి 10 పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం ఒక సెట్కి 8 బుక్స్, తెలంగాణ మరియు ఏపీ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్స్కు ఈరోజు ఇచ్చిన వెంటనే మర్నాడు పంపించే విధంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎట్ ఎ టైము 2 పుస్తకాలు కూడా మీకు పంపిస్తాను. అయితే మినిమం 100 కాపీలు ఉండాలి. 100 కాపీలు ఉండాలి. మీ టైటిల్తో మీరు ఒక టైటిల్ ఇచ్చేస్తే అన్నిటికీ ఏది మొత్తం టోటల్గా 10 బుక్స్కి ఒక మల్టీ కలర్ టైటిల్ ఇచ్చేసేస్తే స్టడీ మెటీరియల్ టెట్ అయితే కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐ అయితే ఎస్ఐ, గ్రూప్ 4 అయితే గ్రూప్ 4, వాట్ ఎవర్ ఇట్ మే బి ఆల్ కాంపిటేటివ్కి మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఒక మల్టీ కలర్ టైటిల్ ప్రింట్ చేసి పంపించండి, డిజైన్ చేసి పంపించండి. డిజైన్ చేసి పంపించిన వెంటనే ఆ టైటిల్ వేపించేసేసి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ టైటిల్, తెలుగు మీడియంకి సపరేట్ టైటిల్ మీరు ఇచ్చేసేస్తే దెన్ ఆటోమేటిక్గా మీకు ఈ బుక్స్ని అందించడం జరుగుతుంది. 3వ తారీఖు లేదా 4వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం అన్నమాట, ప్రింట్ చేసి మీకు ఇవ్వటం. కాబట్టి ఈ విషయాన్ని మీరు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరెక్టర్ మిత్రులకి మరొకసారి తెలియజేస్తున్నాను. క్వాలిటీలో రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు. మరి చాలామంది అభ్యర్థులు టెట్ బుక్స్ ఇప్పటికే మరి కడపలో ఉన్నటువంటి వెస్ట్ మినిస్టర్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కర్నూలులో ఉన్నటువంటి టీచర్స్ అకాడమీ శ్రీరామ్ గారు కానీ, తిరుపతిలో ఉన్న శ్రీ ప్రజ్ఞ డైరెక్టర్ మరి హరిబాబు గారు కానీ, మరి నెల్లూరులో ఉన్న స్ఫూర్తి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు కానీ, కాకినాడలో శ్రీ ఆదిత్య కోచింగ్ సెంటర్స్ శ్రీ శేషారెడ్డి గారు, వైజాగ్లో ఉన్న
శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్, మరి సురేష్ గారు కానీ వీరందరూ కూడా మ్యాక్సిమం, మరి అదేవిధంగా కోటనందూరులో ఉన్న ఏవిఎం కోచింగ్ సెంటర్ శ్రీ విష్ణు, వీరందరూ కూడా మన బుక్స్ని కోచింగ్ సెంటర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంతో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా 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 ఇన్స్టిట్యూట్కి పంపించడం జరిగిందన్నమాట. ఈ విషయాన్ని అంటే మీరు ఒకసారి ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్టర్స్, వీరు ఆశామాష వ్యక్తులు కాదు. వీరు ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో అక్కడికి వెళ్తారు. ఒకదానికి 10 సార్లు, ఒక సెట్ని 10 సార్లు చూసి బాగుందా లేదా 10 మందిని కనుక్కొని ఈ పుస్తకాన్ని 10 మందికి పంపించి మరి వారు ఒక నిర్ణయానికి వచ్చి మిగిలినటువంటి బుక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నీ కూడా వాళ్ళు వారి యొక్క స్టూడెంట్స్కి ప్రిఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే అలాగే ఉండాలి, అలా ఉండాలి. మరి ఎప్పటికప్పుడు నా వెంబడబడి, సార్ మాకు ఆ టైటిల్ చేయించండి, మాకు ఆ టైటిల్ కావాలి, మా టైటిల్ పెట్టండి అని మరి చాలా ఇప్పుడు చెప్పినటువంటి డైరెక్టర్ మిత్రులు మీకోసం, మరి అదే మీకోసం అంటే పిల్లల కోసం చాలా కష్టపడి కాస్త ఒక 2 రూపాయలు ఎక్కువైనా, ఒక 10 రూపాయలు ఎక్కువైనా క్వాలిటీ మెటీరియల్ కాబట్టి అను పబ్లికేషన్ని తీసుకుని మరి ఇస్తున్నారు. ఒకసారి వారికి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఈ విధంగా మరి మన యొక్క కమిట్మెంట్ ఈరోజు ఇస్తే మర్నాడే పంపించే విధంగా ఉంటుందన్నమాట. ఉద్యోగ నియామకాల్లో నూతన రోస్టర్ పాయింట్స్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 33 జిల్లాలతో మారిన కేటగిరీలో కొత్త రోస్టర్ పాయింట్లతోనే నియామక సంస్థలకు నివేదికలు 1,50,000 ఖాళీలపై స్పష్టత, 60,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. ఆంధ్రప్రభ కూడా బాగా తీస్తుంది న్యూస్. దీనికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ అనేటటువంటి తప్పనిసరి ఉండాలంటే ఏ రిజర్వేషన్లో ఏ వ్యక్తి ఏ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వాడికి అతనికి అన్ని పాయింట్స్ ఇవ్వాలి, ఎలా అతనికి ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వాలి. 33 జిల్లాలు మారినటువంటి సందర్భంగా మరి ఇంతకుముందు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ మొత్తం మారిపోతాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 10% ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఓసీల్లో నిరుపేద అభ్యర్థులకి 10% రిజర్వేషన్ని ఏ విధంగా వర్తింప చేయాలి రిజర్వేషన్. సో ఈ విధమైనటువంటి అంశాలతో కసరత్తు జరిగింది. మొత్తం మీద ఆ నివేదిక కూడా రూపొందించి వెళ్ళడం జరిగింది. నేను అనుకునేది ఏంటంటే, ఈ బడ్జెట్ సమావేశాలకు ముందు క్యాబినెట్ మీటింగు జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్లో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు మొత్తము ఆమోదించడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఒక ప్రక్కన బీజేపీ పార్టీ మిలియన్ మార్చితో రెడీ అవుతుంది, ఇంకొక ప్రక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రేపు గాంధీ భవన్లో నిరుద్యోగులతో నిరాహార దీక్ష చేపడుతుంది. సో మరి ఎప్పుడైతే ఈ న్యూస్ అంతా మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఈ క్రెడిట్ పోకోకుండా ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్త పడుతుంది. కాబట్టి 60,000 పోస్టులతో మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. దాంట్లో కానిస్టేబుల్, గురుకుల పోస్టులు మెయిన్, ఫస్ట్ కానిస్టేబుల్ పోస్టులు, తర్వాత గురుకుల పోస్టులు, మేజర్ పోస్టులు. గురుకుల పోస్టులు నింపాలి అంటే టెట్ నోటిఫికేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎప్పుడైతే ఇది అప్రూవల్ అవుతుందో, క్యాబినెట్ చేత ఆమోదించబడుతుందో ఈ పోస్టులు, నెక్స్ట్ టెట్ పైన కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు అను పబ్లికేషన్ బుక్స్ ఎక్కడున్నాయో వాటన్నింటినీ తీసుకుని మీరందరూ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ మిత్రులు ఈ అంశం.